ఎన్నాళ్ళు సార్, ఇంకెన్నాళ్ళు? చదువుతున్నానని ఇంట్లో చెప్పి రూముల్లో కాలక్షేపం చేస్తూ ఇంకెన్నాళ్ళు గడుపుతావు? పక్కింటి వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు, అది నీకు కనిపించట్లే? చుట్టాలు ఫంక్షన్కి వెళ్తే ఇంకా చదువుతున్నావా, ఉద్యోగం ఎప్పుడు స్వామి అని అడుగుతుంటే ఆ అవమానం నీకు తగలడం లేదా? వాడు నిన్ను అడుగుతున్నది నీ క్షేమం కోసం కాదు, నిన్ను తక్కువ చేసి చూడడం కోసం. నువ్వు ఓడిపోవాలని కోరుకునే వందల మధ్యలో నువ్వు ఉన్నావు. నీ మౌనం వారికి సమాధానం కాకూడదు. నీ సంతకం ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో పడిన రోజే వాళ్ళ నోళ్ళు అన్నీ మూతపడతాయి. ఇంకా నీ తల్లిదండ్రులను ఒక్కసారి, వారి త్యాగాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. ఒక్కసారి నీ కళ్ళు మూసుకో, మీ నాన్నను తలుచుకో. ఆ పాత సైకిల్ మీద చిరిగిన చొక్కాతోనో నీకోసం రూపాయి రూపాయి పోగిస్తున్న ఆ మనిషి నీకు కనిపించడం లేదా? మీ అమ్మ నువ్వు ఆఫీసర్ అవుతావని, ఊరందరికీ గర్వంగా చెప్పుకోవాలని ఎన్ని మొక్కులు మొక్కిందో తెలుసా? వాళ్ళు ముసలి వాళ్ళైపోతున్నారు, వాళ్ళు కళ్ళల్లో చూపు మందగిస్తుంది, కానీ నీ మీద ఉన్న ఆశ మాత్రం తగ్గలేదు. వాళ్ళు చనిపోయేలోపు నిన్ను ఒక్కసారి ఆ ఆఫీసర్ కుర్చీలో చూడాలి, ఆ ఒక్క కోరికను కూడా నువ్వు తీర్చలేవా? ఈ 100 రోజులు నీ నిద్రను త్యాగం చెయ్యలేవా? వాళ్ళ జీవితకాల కష్టానికి నువ్వు ఇచ్చే బహుమతి ఏదైనా? అయ్యో, నువ్వు చేయాల్సింది అసలైన పోరాటం. గ్రూప్ 2 అంటే కేవలం ఉద్యోగం కాదు, అది నీ అస్తిత్వ పోరాటం. నా వల్ల కాదు అని వెనుకడుగేస్తావా, లేక నేనేంటో చూపిస్తానని తొడగొడతావా? సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ రాబోతుంది. 150 కంటే ఎక్కువ పోస్టులు. ఆ 150లో ఒక్కటి నీది కాకపోవడానికి కారణం ఏమిటి? నీ బద్ధకమా, నీ నిర్లక్ష్యమా? చదువు రాకపోవడం అనేది అబద్ధం, చదువుకోకపోవడం అనేది నిజం. 0 నుండి మొదలుపెట్టు. నీ వెనుక మన తిరుపతి శ్రీప్రజ్ఞ ఉంది, కోటపాటి హరిబాబు గారి మార్గదర్శకత్వం ఉంది. 7 సార్లు రివిజన్ చేయిస్తాం. ప్రతిరోజు డైలీ టెస్టులతో 70 టెస్టులతో నీ రక్తాన్ని ఉడికిస్తాం. నువ్వు సిద్ధమా? మన తిరుపతి శ్రీప్రజ్ఞ నీ విజయానికి చిరునామా. మేము ఇక్కడ పాఠాలు చెప్పడం లేదు, నీ తలరాతను మారుస్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీన ఆన్లైన్, ఏప్రిల్ 5వ తేదీన ఆఫ్లైన్ బ్యాచ్. 100 రోజుల యుద్ధ తంత్రం ఇది. సెల్ఫ్ కేస్ స్టడీ ద్వారా నీ తప్పులను ఎత్తి చూపుతాం. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో అక్కడ చెయ్యి పట్టి లేపుతాం. మొదటి 20 మందిలో ఉండు, 30% రాయితీ పొందు. కానీ గుర్తుపెట్టుకో, రాయితీ కోసం కాదు, నీ జీవితం కోసం రా. మన తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీ సర్కిల్కి రా. నీ విజయాన్ని రాసుకో. ఇక నిర్ణయం మీదే. అవమానపడుతూ బతుకుతావా, లేక అందరూ గర్వపడేలా ఎదుగుతావా? నిన్ను చులకనగా చూసిన వాళ్ళ కళ్ళల్లో భయం కనిపించాలి, నిన్ను చూసి వాళ్ళు తలదించుకోవాలి. ఆ రోజు రావాలంటే ఈ 100 రోజులు నువ్వు నిప్పులా బతకాలి. గ్రూప్ 2 నీ లక్ష్యం కాదు, అది నీ బాధ్యత. రేపు నువ్వు ఆఫీసర్వి అయ్యాక మీ నాన్న కాలర్ ఎగిరేసి నడుస్తుంటే వచ్చే ఆ గర్వం ముందు ఈ కష్టం ఎంత? లే, ఇప్పుడే మొదలెట్టు. విజయోస్తు.